అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 27 రివ్యూకి స్వాగతం. సో సక్సెస్ఫుల్లీ మొత్తం బిగ్ బాస్ వేస్ట్ చేస్తారు మొత్తం ఎపిసోడ్. ఐ కెన్ సే దిస్ ఈస్ ద వర్స్ట్ ఎపిసోడ్ టిల్ డేట్ ఇన్ దిస్ సీజన్. సో మేము అనుకున్నది ఒకటి, మీరు చేసింది ఒకటి. ఫుల్ పొటెన్షియల్ ఉన్న ఎపిసోడ్ మొత్తం నాశనం చేస్తారు. మీ ఎడిటర్స్ ఏంటో, మీరు బిగ్ బాస్ గారు మన నాగార్జున గారికి ఇచ్చే స్క్రిప్ట్ ఏంటో నాకైతే అర్థం కావట్లా. అసలు అనవసరం ఈరోజు ఎపిసోడ్ నేను స్కిప్ చేసేయాలి. ఈరోజు అసలు అయితే మీరు వెళ్తున్న విధానం నాకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కొక్క పాయింట్ రివీల్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఏదో చాలా గట్టిగా రివర్స్ కొట్టేలా ఉంది ఎపిసోడ్ అని చెప్పి. అసలు మేము అసలు బిగ్ బాస్ చూసే రీజన్స్నే మీరు ఎలా చెప్పారంటే అనవసరం. అవన్నీ మీరు ఏదో ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటున్నారు వీళ్ళ మీద, అవన్నీ అనవసరం. ఆ ఆస్పెక్ట్స్ వద్దు, అసలు మీరు వేరే ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అన్నట్టు చెప్పారు. మాట్లాడదాం. అసలు నాకైతే రివ్యూ చేయాలని కూడా లేదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ఎపిసోడ్. బట్ చెప్పాలి కాబట్టి, జరిగింది మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందాం. సో నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారికి స్క్రిప్ట్ ఇచ్చారు, ద వర్క్ స్క్రిప్ట్. సో సారీ ఎక్కువ తిడుతున్నాను అనుకోండి, కానీ ఓకే. సో ఎక్కడ స్టార్ట్ అయిందంటే రాము కెప్టెన్ అయ్యారు. రాము ఏమన్నాడంటే దొంగతనం ఎవరు చేశారో వాళ్ళు ఖచ్చితంగా నేను ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంతలో మన సంజన గారు ఎందుకులే ఒప్పేసుకుందాంలే అని చెప్పేసి ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్న తర్వాత వెంటనే భరణి గారు సిగ్గుండాలి నోటి దగ్గర తీసుకుని తినడానికి అన్నట్టు డైలాగ్ వేశారు. సిగ్గుండాలి అనేది కొంచెం హార్ష్ వర్డ్, కానీ జనాలు ఎఫెక్ట్ అయింది. అసలు సంజన గారు చేసింది నేను ఏ మాత్రం కరెక్ట్ అనుకోను. అసలు దట్స్ ద ఇంకా దానికన్నా ఇంకా ట్రాక్ తప్పడం అనేది ఉండదు గేమ్లో. సో సంజన గారు ఇట్స్ బిగ్ మిస్టేక్. సో అది చేశారు. ఆ మాటలు వదిలడం అనేది ఎంత తప్పు ఎంత రాంగ్ అనేది మీరు చేసిన తప్పు కన్నా అయితే అది పెద్ద మిస్టేక్ అని నేను అనుకోను బర్నీ గారు అన్న మాటలు. ఎందుకంటే ఆ యాంగర్ కానీ నోటి దగ్గర ఏమంటారు అందరికీ వండిన తర్వాత యాజ్ అ ఫుడ్ మానిటర్ అందరికీ అన్నీ ఉన్నాయని చూసుకుంటున్న ఒక వ్యక్తి ఆ రోజు ఆల్మోస్ట్ అందరికీ ఎగ్స్ బాయిల్ చేసి అవన్నీ తీసి ప్రాపర్గా సెట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అవన్నీ తినేశారు. అన్ని తినేసి ఎవరికి ఏం లేకుండా చేశారన్నప్పుడు ఒక సాటి ఫుడ్ మానిటర్ కింద ఎంత కోపం రావాలో అంతకన్నా చాలా తక్కువే చూపిస్తున్నారు బర్నీ గారు. ఇంకా అనొచ్చు, కానీ లైవ్ షో రియాలిటీ షో కాబట్టి అంత అనడం కరెక్ట్ కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి ఆయన కొంచెం ఆగారు. కానీ అసలు సంజన గారు అయితే టూ వర్స్ట్. అసలు ఈ 2 days లాస్ట్ 2 daysలో ఆవిడ చేస్తుంది. ఈరోజు చేసింది మళ్ళీ ఈరోజు చేసిన విషయం కూడా చాలా టూ వర్స్ట్. అసలు నాకైతే సంజన గారు మనోడి వరకు ఏదో నడుస్తుంది, ఆవిడ ఏదో గేమ్ ఆడిస్తున్నారు, ప్రాంక్స్ చేస్తున్నారు అంటున్నారు. కానీ హరీష్ గారు అన్న పాయింట్సే కరెక్ట్. ప్రాంక్స్కి నాటినెస్కి శాడిజం సైకోజంకి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ శాడిజం సైకోజం ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మళ్ళీ మీరు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ఇన్పుట్స్తో మీరు ఏమైనా కొంచెం గ్రౌండ్ అయ్యి ఇది ఏది పడితే అది చేసేసే గేమ్ కాదు. ఆడియన్స్ అనేవాళ్ళు మెచ్యూర్గా ఉన్నారు. ఏది పడితే అది చేస్తే చూడరు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. దాని క్రాస్ అయితే ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయరు అనేది మీకు విషయం అర్థమైతే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వీక్ ఆడండి. కానీ ఇప్పటి వరకు అయితే నాకు అసలు వెరీ బ్యాడ్ గేమ్ అసలు ఆవిడ ఆడింది. సో బర్నీ గారు డిస్కస్ చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టారు. ఇన్ ద సెన్స్ మన థమ్స్అప్ వాళ్ళు బిర్యానీ అండ్ థమ్స్అప్ రెండింటిని మన బిగ్ బాస్కి ఆఫర్ చేసి ఉంటారు. బిగ్ బాస్ ఎలాగో మా కంటెస్టెంట్స్కి ఏదో టాస్క్ పెట్టాలి, నాకెందుకులేండి వాళ్ళకి ఇవ్వండి, నేను రోజు తింటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి అక్కడ బిర్యానీ అండ్ కోక్ పెట్టి థమ్స్అప్ పెట్టారు. థమ్స్అప్ పెట్టి థమ్స్అప్ క్యాప్షన్ తుఫానీ అని చెప్పేసి ఆ లెటర్స్ని స్విమ్మింగ్ పూల్లో ఏమంటారు లెటర్స్ వేసేసి ఎవరైనా 2 స్విమ్మర్స్ వచ్చి ఒక్కొక్క టీం నుంచి వచ్చి ఆ స్విమ్మర్స్ వెళ్ళి ఆ లెటర్స్ని తీసుకురావాలి, తుఫానీ వర్డ్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన టీం బిర్యానీ అండ్ థమ్స్అప్ గెలుచుకుంటారు, వాళ్ళు తింటారు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో దివ్య చాలా బాగా ఆడారు. కళ్యాణ్ అండ్ దివ్య ట్రైడ్. దివ్య చాలా బాగా ఆడారు, చాలా ఫాస్ట్గా తీసుకున్నారు. దివ్య వాళ్ళ టీం గెలిచారు. గెలిచిన తర్వాత బర్నీ గారు హీఈస్ ఎంజాయింగ్ ద మూమెంట్. అంటే వాళ్ళ టీం గెలిచిన తర్వాత బిర్యానీ తింటున్నారు, ఒక్కొక్కరికి తినిపించుకుంటున్నారు. ఇంతలో సంజన గారు లేచి అవుట్ ఆఫ్ నోవేర్ మీకు సిగ్గుండాలి అనే మాట మీకు తగిలినప్పుడు అక్కడ అరవాలి. ఇప్పుడు వచ్చి దాన్ని ఏదో ఇష్యూ చేసేసి ఏదో చేసేయాలనుకోవడం మూర్ఖత్వం. అది మేము చూసేసి అయ్యి పాపై సంజన గారు ఎంత బాధపడిపోతున్నారో, ఆవిడకి ఎంత నష్టం జరిగిపోయింది, ఆవిడ క్యారెక్టర్ని ఏమనేసారు, అది సిగ్గుండాలి అంటే నేను ఏమైనా బట్టలు లేకుండా తిరుగుతున్నాను అన్న డైలాగ్ చాలా ఓవర్ చేస్తున్నారు సంజన గారు గేమ్లో మాత్రం. ఆవిడ ఇంకా మొత్తం ట్రాక్ తప్పేసి ఇంకేది పడితే అది చేసేస్తా అని చేస్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి పంపించేయడం బెటర్. కానీ ఒకవేళ ఆవిడ ఏమైనా నెక్స్ట్ 10th కింద మార్చారు ఈ వీక్, సో ఈ ఎపిసోడ్లో ఆవిడ నెక్స్ట్ వీక్ ఏమైనా కొంచెం గ్రౌండ్ అయ్యి కొంచెం నార్మల్ ఇమోషన్స్తో ఆడితే బెటర్.
లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఉంది, మైండ్ సెట్ ఇలాగే ఉంది, గొడవలు పెట్టుకుంటాను, చిన్న చిన్న ఇష్యూలకి నేను ఏదో ఒకటి కనిపించేయాలి, ఈ ఎపిసోడ్లో ఏదో ఒకటి నా గురించి ఉండాలి అని చెప్పేసి ఏమైనా చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్ పంపించేయండి. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు వరకు కొంచెం తక్కువే డ్యామేజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చేస్తే ఆ డ్యామేజ్ అనేది రిపేర్ అవ్వదు ఇంకా. సో దాన్ని బట్టి బిగ్ బాస్ మీరు చూసుకోండి. ఏం చూస్తారులేండి, ఈరోజు స్క్రిప్ట్ రాయలేదు, ఇంకే అదేం చూసుకుంటారులే కానీ మీరు. సో ఓకే, సో బిగ్ బాస్ వచ్చి మన నాగార్జున నగర్కి ఇప్పుడు మొదలెట్టమన్నారు. అక్కడ ఏవో స్టార్స్ పెట్టారు, స్టార్స్ పెట్టి ఎవరైతే సూపర్గా ఆడేశారో వాళ్ళకి గోల్డ్, ఎవరైతే ఇంకా ఆ సూపర్గా ఆడడానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి సిల్వర్, అసలు ఏం ఆడట్లేదు అన్న వాళ్ళకి బ్లాక్ అన్నారు. సో గోల్డ్ ఇమాన్యుల్ ఐ ఆల్సో యాక్సెప్ట్. నేను కూడా చెప్తున్నా, నాకు కూడా చాలా నచ్చున్నారు, అన్ని ఆస్పెక్ట్స్లో ఉన్నారు, అన్ని ఆస్పెక్ట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు, బాండింగ్స్ అవన్నీ. సో ఓకే, నెక్స్ట్ మీరు చెప్పిన వాళ్ళందరి పాయింట్స్ నాకు బాగానే అనిపించినాయి. ఇప్పుడు రీతు చెప్తున్నప్పుడు మీరు ఏమన్నారు, బాండింగ్స్ అవన్నీ చూసుకో, అందరికీ మీరు ఏం చెప్తున్నారంటే మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ మీరు ఆ బాండింగ్స్ అవన్నీ మీరు ఏమంటారు భుజాన్ని వేసుకున్నారు కాబట్టి దాన్ని మీరు ఆ బాండింగ్స్ని నిలబెట్టుకోవడం కోసం మీరు గేమ్ ఎక్కడో కోల్పోతున్నారు, గేమ్ ఎక్కడో ఓడిపోతున్నారు అన్నట్టు చెప్తున్నారు అందరికీ. ఓకే, సో మీరు ఎవరిని ఇక్కడ పాయింట్లు పెడుతున్నారు, కళ్యాణ్ని. ఏంటి, కళ్యాణ్ ఆ బాండింగ్స్కి ఎక్కువ విలువ ఇచ్చేసి బాండింగ్స్ దాంట్లో ఉండిపోయి కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి రీతు అండ్ పవన్ మోసం చేయగలిగారు. సో మోసం చేయడం అనేది తప్పు కాదు, మోసపోయాడు కాబట్టి వీడి తప్పు. మోసం చేసిన వాళ్ళు ఎంతో చాలా మంచి వాళ్ళు. అసలు మోసం చేయడం అనేది ఒక ఆర్ట్, అదొక కళ, అది 24 hours ఒక ఆర్ట్. అలాంటిది మోసం చేసిన వాళ్ళు తిడతారేంటి జనాలు? అసలు బయట అసలు ఎవరికి బుద్ధి లేదు. మా ఎవరికి షో చూస్తున్న వాళ్ళు ఎవరికి మాకు ఎలా అంటే కళ్యాణ్ అయ్యో పాపం అనుకోవడం మా తప్పు, బిగ్ బాస్ ఆడియన్స్కి మా తప్పు అది. అయ్యో పాపం కళ్యాణ్ అనుకోవడం మాత్రం నిజం, నేను ఒప్పుకుంటా. ఈరోజు మీరు చెప్పిన స్క్రిప్ట్ అంతా చూసిన తర్వాత అదే అనిపించింది. అనవసరంగా మేము బిగ్ బాస్ చూస్తున్నాం, ఇంకో ఏదైనా సీరియల్ చూసుకుంటే బెటర్, దాంట్లో అయినా ఎమోషన్స్, వాళ్ళు చెప్పిన ఎమోషన్స్ చూడండి అన్నట్టయినా చూపిస్తారు అని చెప్పి. అంటే రేపొద్దున ఒక టాస్క్ పెట్టండి, టాస్క్లో పవన్ వెళ్ళి పవన్ రీతు ఆడతారు, రీతు ఆడినప్పుడు పవన్ వచ్చి పక్కకి ఆడుకో అని చెప్పేసి రీతుని తోసేసి ఆయన గెలిచేసినప్పుడు మేము అందరూ క్లాప్స్ కొట్టి చాలా ఎంజాయ్ చేస్తాం. అప్పుడు కూడా మేము ఇదే పాయింట్ చెప్తాం. అప్పుడు వచ్చేసి మళ్ళీ నాగార్జున గారు వచ్చి అదేంటి మీరు అంత క్లోజ్ కదా, మీ బాండింగ్ ఉంది కదా, అలా ఎలా చేసామని చెప్పేసి మాట్లాడితే మాత్రం బాగోదు. అసలు కళ్యాణ్ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఈరోజు. అసలు అసలు మీరు ఆల్మోస్ట్ అరగంట సేపు మోనోలాగ్ ఇచ్చారు రీతుకి కట్ చెప్పకుండా. మీకు అదేంటి, రీతుకి మాత్రం మీ క్వాలిటీస్ ఏంటో చెప్పండి, సంజన గారికి ఏంటో చెప్పండి, మీరు ఏంటో మీ గొప్పతనం ఏంటో చెప్పండి, పవన్ కూడా మీ గొప్పతనం ఏంటో చెప్పుకో అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ మాటల్లో ఈ టాపిక్ వచ్చేస్తుంది అని చెప్పేసి నాగార్జున గారికి స్క్రిప్ట్ ఇచ్చి ఇది బాగా చేస్తున్నాడు, ఇది బాగుంది, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకే టిక్ పెట్టేసి పంపించారు. నేను ఎపిసోడ్ చూడడం ఎందుకు, ఇంకా మేము వినాలనుకుందే అతను ఏం ఫీల్ అయ్యాడు, అతను ఫీల్ అయిన దాంట్లో ఎంతవరకు రైట్ రాంగ్ ఉంది, అది ఏంటి, అసలు దాని జడ్జిమెంట్ ఏంటి అని చెప్తారు కదా చూసేది ఎపిసోడ్. మీరు ఆ టాపిక్ మొత్తం పక్కన పెట్టేసి ఆ చిన్నపిల్లడు అండి మోసపోయాడు, జెన్యున్గా మోసపోయాడు అంట, మళ్ళీ ట్యాగ్ ఒకటి. అంటే జెన్యున్గా మోసపోయాడు అంటే అదేమన్నా బిరుదా ఏంటి? రేపొద్దు నుంచి జెన్యున్గా మోసపోయిన కళ్యాణ్ అని చెప్పేసి మీరు రేపొద్దు నుంచి సబ్ టైటిల్ వేస్తారండి కళ్యాణ్కి? అసలు మా సాటర్డే ఎపిసోడ్ అనే మూడే లేదు నాకు. దీనికన్నా మీరు సండే ఫండే ఎపిసోడ్ కింద పెట్టేసుకోవాలి సాటర్డే కూడా. మీరు ఏదో కావాల్సిన వాళ్ళకి వాళ్ళ బ్రాండ్కి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ నడిపేయాల్సింది ఈ ఎపిసోడ్ కూడా. అనవసరంగా ఆ స్టార్లే పెట్టారు. లాస్ట్కి ఏం చేశారు, హరీష్ గారిని ముందే తిట్టేసి మీరు ఏం ఆడలేదండి, బీన్ బ్యాగ్ తెచ్చుకుని కూర్చోండి అన్నారు. సో ఆబ్వియస్లీ ఆయనకు ఒక బ్లాక్ స్టార్ ఇస్తారు, మన ఫ్లోరా గారికి ఒక బ్లాక్ స్టార్ ఇచ్చారు. ఓకే, ఇంతవరకు వాళ్ళిద్దరిది. మధ్యలో సుమన్ గారిని ఏంటి ఎత్తేస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లా. ఓకే, బయట ఆయన సపోర్ట్ ఉంది, నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నాను, ఆయన చాలా ఇన్నోసెంట్, అసలు ఆయన చాలా మంచి ఆయన అని చెప్పి ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్, అంటే నాకు ఆయన మీద ఏం కోపం లేదు. కానీ మీరు షో ఫార్మాట్లో మీరు ఫస్ట్ టైం అని చెప్పేసి మరీ అతి చేయకండి. ఫస్ట్ టైం మేము జనాలందరూ ఒపీనియన్ ఏంటి అని చెప్పి మేము వీక్స్లోనే చెప్పేస్తున్నాము, గేమ్ ఆడుతున్నప్పుడే మేము ఇన్పుట్స్ ఇచ్చేసి వాళ్ళని ఏదో బెటర్మెంట్ కోసం పుష్ చేసేస్తున్నాం అని చెప్పి మీరు ఒక ఏమంటారు చాలా ధర్మాత్ముల్లాగా ఏదో మీరు ఫీల్ అయిపోతూ మీరు అతి ఇన్పుట్లు ఇచ్చేది. మీరు అదేంటది, మీరు చాలా గోల్డ్కి చాలా దగ్గరలో ఉన్నారండి, మీరు కొంచెం ఉండంటే గోల్డ్ అండి, మా దగ్గర గోల్డ్ ప్రింటింగ్కి ఆ కలర్ సరిపోలేదండి, లేకపోతే 2 గోల్డ్లు తెద్దాం అనుకున్నానండి, అక్కడ కలర్ సరిపోక మీకోసం సిల్వర్ తేవాల్సి వచ్చిందండి అని చెప్పి సుమన్ గారు లేపేస్తారండి. మీరు సుమన్ గారు ఏం ఆడారండి అసలు? సుమన్ గారు ట్రై చేస్తున్నారు, ఆయన పొటెన్షియల్కి ఆయన ట్రై చేస్తున్నారు, ఆయనకున్న దాంట్లో ఆయనకి ఇచ్చిన టాస్క్లో ఆయన ట్రై చేస్తున్నారు, మేము ఒప్పుకుంటాం.
ఈజ్ ఇన్నోసెంట్, మేము ఒప్పుకుంటాం. కానీ ఆయన ఏమైనా తెగ స్టాండ్ తీసేసుకుని పాయింట్ మీద నుంచోబెట్టి ఏమైనా ఎవరైనా నిలదీస్తున్నారా? లేదు కదా. ఆయన అన్యాయం జరిగినప్పుడు ఆయన సైలెంట్గానే కూర్చుని పక్కలకే కంప్లైంట్ చేసుకుంటున్నారు కదా. అన్యాయం జరిగినప్పుడు ఏమైనా ఆయన ఒక్కడి నుంచుని నాకు ఈ అన్యాయం జరిగింది ఎందుకు చేసావు అని అడుగుతున్నారా? లేదు. ఏదైనా వచ్చి స్ట్రాటజీ ఆయన వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారా? ఫస్ట్ స్ట్రాటజీ ఈ గేమ్ ఇలా ఆడాలి అలా ఆడాలి ఏమైనా ప్రోయాక్టివ్గా ఆయన ఏమైనా స్ట్రాటజీలు చెప్తున్నారా? లేదు. ఏమైనా రిలేషన్షిప్స్ ఏమైనా అందరితో బాగా కుదిరిపోతుందా అంటే ఆయనకి ఎవరైతే కొంచెం స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారో, ఎవరైతే ఆయనతో ఫన్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళతో బాగానే ఉన్నారు. అది కూడా ఆ సెకండ్ సైడ్ నుంచే వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి తనుజ వెళ్ళి మన సుమ్ము సుమ్ము అని చెప్పేసి వెళ్ళడమో, లేకపోతే మన ఇమాన్యుయల్ స్కిట్ చేస్తున్నప్పుడు సార్ రండి మనం, ఎందుకంటే ఆయన కమెడియన్, సో ఇమాన్యుయల్ కూడా లేదు మనం చేయాలి అని చెప్పేసి వెళ్తున్నారు. ఆయన ఎప్పుడైనా వచ్చి ఇలా స్కిట్ చేద్దాం రండి మనం ఇది చేద్దాం అని చెప్పేసి ఎప్పుడైనా అన్నారా? ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఇమాన్యుయల్కి సమానంగా మీరు గోల్డ్ ఇచ్చేద్దాము, గోల్డ్ వచ్చేస్తుంది మీకు అని చెప్పడానికి అసలు ఏంటి అసలు? అది ఓట్స్ పడితే పడ్డాయి, మీరైనా ట్రూగా ఉండాలి కదా. మీ గేమ్ మీ ప్లేయర్స్కి మేము చూస్తుంది, మేము ఓట్స్ వేస్తుంది మేము. కానీ ఆయన ఏం ఆడుతున్నారు అది మీరు మాట్లాడండి అంతే తప్ప గోల్డ్ చాలా దగ్గరలో ఉన్నారు ఇవన్నీ వద్దు, అనవసరం అసలు. అర్థం కాదు. మళ్ళీ అసలు ఓకే మీరు క్లారిటీ ఇచ్చింది ఒకటి ప్రాపర్ క్లారిటీ ఇచ్చింది అంటే పోప్ ఇష్యూ మీరు క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు అక్కడ వీడియో చూపించారు. ఇమాన్యుయల్ కూడా ఏమన్నాడు, తనుజ తప్పు ఉంది, అలా ఇసరడం అనేది తప్పు, అక్కడి నుంచే సంజన గారు ట్రిగర్ అయ్యారని చెప్పారు. సో సంజన గారు ట్రిగర్ అయ్యారు, అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఒక్కటి కొంచెం ఓకే రిపీటెడ్గా చెప్పినా మీరు 2 సైడ్లు తప్పు ఉంది అని చెప్పేసి దాన్ని బ్యాలెన్స్ చేశారు, ఓకే ఒప్పుకుంటాం. కానీ డిస్కషన్ పాయింట్స్ ఏవి అసలు మేజర్ ఇష్యూస్ ఎక్కడ మీరు అడ్రస్ చేశారు అసలు? మరి సంజన గారిది తప్పు ఓకే, కానీ మీరు ఏమంటారు సంజన గారికి ఆ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత, ఆ బోర్డు ఇచ్చిన తర్వాత ఆవిడ మారతారా మారరా అనేది మేము రేపు నెక్స్ట్ చూస్తాము. కానీ సంజన గారిది అది వేరే. కానీ మనకు మేజర్గా ఇంట్లో జరిగిన మేజర్ ఇష్యూ ఏంటి అసలు అది పెట్టలేదు ఈరోజు ఎపిసోడ్లో. పవన్ వచ్చి పవన్ సైడ్ నుంచి పవన్ అసలు నేను చాలా చెప్పాను, నాకు శ్రీజాల చెప్పింది నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా చేశాను అంటే అసలు సూపర్ పవన్, నువ్వు ఓకే ఓకే బాగానే చేస్తావు, నువ్వు అంతా కొంచెం ఇంకా నువ్వు హార్ట్తో ఆడుతున్నావు, ఇంకా హార్ట్ వల్ల నువ్వు కొంచెం వెనకపడుతున్నావు, బ్రెయిన్తో ఆడాలి అంటే హార్ట్తో ఆడకూడదని చెప్పేస్తున్నారు మీరు. సో బిగ్ బాస్ చెప్పండి నెక్స్ట్ టైం నుంచి మా ఆడియన్స్ కూడా చెప్పండి, మీరు ఎవరైనా కొంచెం దీంట్లో ఇమోషన్స్ కానీ బాండింగ్స్ కానీ లాయల్టీ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా చూస్తున్నారేమో ప్లేయర్స్లో, మేము అలాంటివి వద్దని చెప్పేసాం మా ప్లేయర్స్కి. వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ తీసుకున్నా అప్పుడే చెప్పాం, మీరు ఫ్రెండ్షిప్స్ ఏమైనా చేసి లాయల్గా ఉండి గేమ్స్లో మీరు ఏమైనా ఆ లాయల్టీ చూపించాలనుకుంటున్నారా, లేకపోతే మంచితనం చూపించాలనుకుంటున్నారా, ఒకరినొకరు హెల్ప్ చేసుకుందాం అనుకుంటున్నారా? అలాంటివి ఏం చేయొద్దండి, అలాంటివి చేస్తే మేము వీకెండ్కి వచ్చి తిడతాము. మీ గేమ్ మీరు ఆడుకోండి, మీరు సెల్ఫిష్గా ఉండండి, మీరు రియాలిటీ షోలో లేరు, మేము చెప్పినట్టు మీరు ఆడడానికి ఉన్నారు అన్నట్టు చెప్పేది ఏదో ఉంటే ఆ డిస్క్లైమర్ మాకు కూడా చెప్పాలి మీరు. సో అది సుమన్ గారిది ఏంటో నాకు అర్థం కాల. సంజన గారిని తిట్టారు, షీఈస్ డిజర్వింగ్. సో ఆవిడని ఎంత తిట్టినా నేనైతే అపోజ్ చేయను. నాకు కూడా చాలా చిరాకు వచ్చింది లాస్ట్ 2 days ఆవిడ చేసింది, ఈ రోజు చేసింది పర్టికులర్గా నాకు చాలా చిరాకు వచ్చింది. సో ఆవిడ ఇష్యూ నేను ఏం చేయను. రాము బాగా ఆడాడు, రాముని అప్రిషియేట్ చేశారు. సో రాముకు మధ్యలో మీ డైలాగ్ అదే నాకు నచ్చింది అంటే, ఎక్కడి నుంచి వచ్చావో చూపించు సంజన గారికి అన్నట్టు ఒక టాంట్ ఇచ్చారు. ఆ టాంట్ ఇస్తున్న ప్రతిసారి సంజన గారికి అర్థమైంది ఈసారి బిగ్ బాస్ కూడా నా ఫేవర్లో లేడు, బిగ్ బాస్ కూడా నా గురించి ఆలోచించట్లా, నేను ఇచ్చేది ఎక్కడో రాంగ్గా వెళ్తుంది అనేది ఆవిడకి తగిలింది. సో మీరు ఇవ్వాల్సిన క్లూ ఇచ్చేశారు. సో రేపు ఆవిడ ఎలా ఆడతారనేది ఆవిడ ఇష్టం. సో రాము కూడా కెప్టెన్ అయ్యారు, అప్రిషియేట్ చేశారు, హీఈస్ ప్లేయింగ్ గుడ్. రాముతో కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. శ్రీజతో చెప్పిందే. సో నేను చెప్పిన 3 దాంట్లో అంటే కళ్యాణ్ కరెక్టా లేకపోతే పవన్ అండ్ రీతు కరెక్టా అనే మేజర్ 2 వదిలేసి మీరు ఏది పట్టుకున్నారంటే, శ్రీజ నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావమ్మా, శ్రీజ నీ వల్లే పాపం మా రీతు, అసలు రీతుకి ఏం తెలియదు, రీతు వచ్చి నేను ఎన్నిసార్లు అడిగిందో రీతుకి ఏం తెలియదు అసలు, నువ్వు అన్న ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లోనే రీతు అలా చేసింది, పాపం అసలు రీతుకి ఏం తెలియదు. మా పవన్ కూడా ఏం తెలియదు, అయ్యో పాపం పవన్కి అసలు కళ్యాణ్ అనేవాడే తెలియదు మాకు, అసలు ఇంట్లో కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యో పాప అతను గేమ్ ఆడాడు, అతను చాలా కష్టపడ్డాడు, లాస్ట్ 2 rounds అసలు కష్టపడ్డాడు, ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అతను తెచ్చుకుందే, ఫస్ట్ అతను చేసుకోవడం వల్లే ఇలా ఇంత దూరం గేమ్ వచ్చింది, ఈ గేమ్లో ఫస్ట్ అతన్నే తీసేస్తే ఏం బాగుంటుందిలే అని కూడా, అది ప్లస్ తను మన ఫ్రెండ్, ఇలాంటి ఏం ఆలోచన లేవు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే కళ్యాణ్ అనేవాడు నాన్ ఎగ్జిస్టెంట్.
కానీ పవన్కి గేమ్ గేమ్ ఎవరు విన్ అవ్వాలి, రీతు విన్ అవ్వాలి. నేను రీతు పవన్ అండ్ రీతుని రేపొద్దున మనం నామినేషన్లో పెట్టాము, ఎవరు అవుట్ వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పేస్తాడు పవన్. అనవసరం పవన్కి గేమ్ అనవసరం. పవన్కి ఏంటంటే నాతో బాగుండే వాళ్ళకి నేను చాలా బాగుంటానండి, నాకు కేరింగ్ చూపించే వాళ్ళకి నేను చాలా కేరింగ్ చూపిస్తానండి. నువ్వు గ్యాప్ ఇస్తే కదా నీకు ఎవరైనా కేరింగ్ చూపించడానికి. పొద్దున్న రెడీ అయినప్పటి నుంచి కూర్చుంటారు ఇద్దరు, ఇంకా వేరే పని లేదు అన్నట్టు. మళ్ళీ నేను అందరికీ టైం ఇస్తున్నాను, అందరికీ అసలు నేను చాలా చాలా ఏమంటారు చాలా జెన్యున్గా వెళ్ళి నేను అసలు మా కళ్యాణ్కి వెళ్ళి నేను ఎన్నిసార్లు అడిగినా మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటే ఇది మరీ బాగుంది. తప్పు చేశారు, జరిగింది, అది హర్ట్ అయ్యాడు. అతనికి ఆ ఫ్రీడమ్ ఉంది ఆ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. నేను హర్ట్ అయ్యాను, నేను ఇప్పుడు మాట్లాడను, నేను రైట్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేను అన్నప్పుడు కూడా మీరు వచ్చి కూర్చున్నారు, మాట్లాడారు. ఆయన తను చెప్పడానికి ట్రై చేశారు, మోసం చేయలేదా అన్నారు. ఈరోజు మోసం చేయలేదా అంటే రీతో మోసం ఏంటి అని చెప్పేసి అని ఈరోజు హోస్ట్ చాలా జెన్యున్గా మోసపోయా అన్నప్పుడు రీతు సైలెంట్ కూర్చున్నారు. అప్పుడు లేవాలి కదా మరి రీతు. అప్పుడు లేచి సార్ మోసం అంటారు సార్, మీరు కూడా మోసం అంటారు ఏంటి సార్, నేనేం మోసం చేయలేదు కదా సార్, నా గేమ్ నేను ఆడుకున్నా, అది స్ట్రాటజీ అని చెప్పేసి మీరు చెప్పాలి కదా. అసలు దాన్ని ఒక్కసారి అతను అసలు కళ్యాణ్ వర్షన్ ఏంటి అనేది ఎక్కడ బయట వస్తుంది అనేది మొత్తం ఏదో ఫాస్ట్గా నడిపేసి అవగొట్టద్దాం ఈరోజు ఎపిసోడ్ వద్దు అని చెప్పేసి నడిపేసినట్టు ఉంది అసలు ఈరోజు. దివ్య వచ్చారు, దివ్యకి ఏదో ఇన్పుట్స్ ఏం చెప్పారంటే కొంచెం కామెడీ యాంగిల్, స్కిట్స్ అవన్నీ కొంచెం ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. ఓకే తను చూసుకుంటారు. తర్వాత మన బర్నీ గారికి మీ భుజం మీద బాండ్స్ అనేవి చాలా బరువులు పెట్టేసుకున్నారు, అవి దింపండి అని చెప్పేసి అన్నారు. మన తనుజ గారికి అయితే డైరెక్ట్ మీ నాన్న హీఈస్ నాట్ ప్లేయింగ్ ఫర్ యూ అమ్మ, మీ నాన్నగారు మిమ్మల్ని ముంచేస్తారమ్మా, మీ నాన్నగారికి మీకు అది సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా బాగానే చెప్తున్నారు మీరు, బాగానే. అసలు బర్నీ గారిది ఏంటి తప్పు అసలు? బర్నీ గారు ఏం చేస్తారని అంటే బర్నీ గారు టాస్క్లో తనూజకి ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా ఇప్పుడు ఏమంటారు, సో రేపొద్దు నుంచి గేమ్ ఎలా ఉండాలి అంటే ఎవరికి ఎవరెవరు ఇష్టమో వాళ్ళందరికీ ఎవరెవరిని గెలిపించాలని ఉందో వాళ్ళ కోసం ఆడుకుంటూ మొత్తం గేమ్ అంతా తిరగాలి అయితే అందరు ప్లేయర్స్. అది మీ ఎక్స్పెక్టేషన్. అసలు ఆ టాంటింగ్ ఏంటి నాకు అర్థం కాదు. నాగార్జున గారితో టాంటింగ్ చేయించాలని ఎవరికి ఐడియా వచ్చిందో ఫస్ట్ వాళ్ళని అనాలి. అసలు టూ బ్యాడ్. అసలు ఏంటో ఈ ఎపిసోడ్ ఏంటో ఏదో ఎక్స్పెక్ట్ చేసి అసలు మేమంతా చాలా ఎమోషనల్గా అసలు ఏంటి అసలు చాలా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాం ఈరోజు. ఏదో ఒకటి ఒక ఏమంటారు ఒక ఎండ్ కార్డ్ వస్తుంది, అసలు ఆ ఎమోషన్స్ లాస్ట్కి ఎలా డైల్యూట్ అయింది. పోనీ లాస్ట్కి కళ్యాణ్ అండ్ రీతోని అయిపోయింది, అంతా అయిపోయింది, చేతులు కలిపేసుకోండి హగ్ చేసేసుకోండి అన్నప్పుడు కళ్యాణ్ నవ్వుకుంటూ వచ్చేసి చేతులు హగ్ చేసుకొని చేతులు కలిపేసి హగ్ చేసేసుకుంటే ఇంకా కళ్యాణ్కి చేత కాదులే, కళ్యాణ్ ఇంతేలే అని చెప్పేసి వదిలేసేవాళ్ళం. అదేనా ఇచ్చేసేయాల్సింది క్లోజర్. కళ్యాణ్ నువ్వు అనుకుంటున్నావు తప్పమ్మా, నువ్వు అసలు మోసం కాదమ్మా, నువ్వు చాలా చిన్నపిల్లోడివి, అసలు గేమ్ స్ట్రాటజీ అది, అసలు గేమ్ అలా ఆడాలి, పక్కల్ని ముంచేసుకుంటూ నీ ఫ్రెండ్స్ని ముంచేసుకుంటూ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ని కొట్టేసి మీ ఫ్రెండ్స్ని ఫస్ట్ గేమ్లో తీసేసి అలా ఆడాలి గేమ్ అనేది మీ కాంపిటీషన్తోనో లేకపోతే మీ అపోజిషన్ ఏముందో వాళ్ళతో కాదమ్మా ఆడేది, ఫస్ట్ మీ ఫ్రెండ్స్ని తీసేసుకుంటూ అలా ఆడుకోవాలి, అది మన ప్రాపర్ గేమ్ అనేది మీరు వాళ్ళకి చెప్పేసి చేతులు కల్పించి హగ్ చేయించేసుకుని ఉంటే మేము ఒప్పేసుకున్నాం. ఓకే అమ్మ అయిపోయింది, కళ్యాణ్ కూడా లొంగిపోయాడు అయిపోయింది ఇంకా అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నాం కదా. అది చేయరు ఇది చేయరు, గాల్లో వదిలేస్తారు, అసలు టాపికే మాట్లాడరు. ఈరోజు ఎపిసోడ్ అంతా ఎందుకు చూద్దాం అనుకున్నామంటే ఆ టాపిక్ లేకుండా మొత్తాన్ని సైడ్ చేస్తారు. సో ఈరోజు చూస్తే రేపైనా పెట్టండి ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ. సో మీరు అది ఏమన్నా రేపు క్యారీ ఫార్వర్డ్ చేద్దామని ఈరోజు ఎపిసోడ్లో తీసేశారంటే దానికన్నా దానికన్నా డమ్ థింకింగ్ అయితే ఉండదు. చూద్దాం ఏం చేస్తారో ఏమో కానీ. సో అందరికీ ఇన్పుట్స్ ఇచ్చారు, అందరూ ఎలా ఆడుతున్నారు. మోస్ట్లీ మన ఇమాన్యుల్ గోల్డ్ ఉన్నారు అండ్ ఫ్లోరా అండ్ హరీష్ గారు బ్లాక్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇంకా అటు పైకి ఇటు కిందకి మధ్యలో ఎక్కడో ఎలా ఆడుతున్నారు గేమ్లో అని చెప్పారు. సో ఇంకెవరికైనా పెద్ద ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారంటే లేదు, అంతే. అందరికీ మోస్ట్లీ జనరిక్గానే మాట్లాడారు, పెద్ద ఇష్యూ బేస్డ్ లేకపోతే ఈ ఇష్యూలో నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం మాట్లాడరు. అందరికీ జనరిక్గా బాగా ఆడుతున్నామా ఇంకొంచెం బాగా ఆడమ్మా అన్నట్టు చెప్పారు. ఓకే అడిగిన వాళ్ళందరూ వాళ్ళ డప్పాలు కొట్టుకున్నారు. నాగార్జున గారు ఎన్నంతసేపు అయిపోయింది అమ్మ మీది, సో నేను చెప్పాలి కదా అని చెప్పి ఆయన అందరికీ జనరిక్గా నువ్వు ఇది చేసే నువ్వు అది చేసే అని చెప్పేసారు, అయిపోయింది.
లాస్ట్లో మన హరీష్ గారికి ఫ్లోరా గారికి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లెస్ డిజర్వింగ్ ఓట్లు వేసేయండి, అందరూ ఓట్లు వేసేసి ఎవరో ఒకరిని పంపించేద్దాం అన్న రేంజ్లో వెళ్ళి షటర్లో ఫోటోలు వేయించేసి అంత హడావుడి చేసేసి లాస్ట్లో ఫ్లోరా గారికి రేపు నెక్స్ట్ 2 వీక్స్ మీరు నామినేటెడ్ అమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఈ వీక్ సేవ్ అయిపోయారని మీరు కన్ఫర్మ్ చేశారా? అదేనా మీరు ఆ డైలాగ్ అయినా ప్రాపర్ కంప్లీట్ చేయండి. లేదు ఈ వీక్ ఒకవేళ మీరు ఉంటే అప్పుడు మీ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే అప్పుడు నెక్స్ట్ 2 వీక్స్లో మీరు నామినేట్ అవుతారని చెప్పండి, లేదా మీరు సేవ్ అయ్యారని చెప్పండి. సగం సగం చెప్పేసి అసలు ఆవిడ సేవ్ అయ్యారు అనుకోవాలా, లేకపోతే ఏంటి ఏం చెప్పకుండా అలా కట్ చేసేస్తారేంటి అబ్రప్ట్గా? మళ్ళీ మన సంజన గారికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే మీరు టెనెంట్ అయిపోవాలి. ఇప్పుడు రాముకు అసలే ఫుల్ కోపం ఉంది. నిన్న ఆవిడ నెత్తి నోరు బాదుకుని రీతు కోసం అంత అరుపులు అరిచేసింది. ఎందుకంటే మన రాము కెప్టెన్ అయితే ఇంకా నా తోలు తీసేస్తాడు రాము, అసలు నేను ఇంకా రాము నేను తట్టుకోలేను, రాము కెప్టెన్ అయితే అని చెప్పి ఆవిడ కంగారు పడిపోయి ఎక్కడ రాము కెప్టెన్ అయిపోతాడని నిన్న అసలు ఇంకా గొంతు పోయినా పర్లేదు అని చెప్పేసి రీతుకు చీరు చేస్తారు ఆవిడ. నిన్న అర్థం కాలేదు నాకు అంతలాగా, ఈరోజు అర్థమవుతుంది. కరెక్ట్ దొరికాడు రాము. అసలు రాము నువ్వు ఇంకా ఈ వీక్ అసలు మామూలుగా ఉండకూడదు. ఇంకా ఆవిడకి మళ్ళీ ఇంకోసారి దొంగతనాలు ఈజ్ కంటెంట్ అనే థాట్ కూడా రాకుండా పూర్తి కంటెంట్ ఇచ్చే ఆవిడకి. మీరు అది చేయండి, ఖాళీగా ఉంటుంది అసలు ఆవిడని. ఖాళీగా ఉంటే ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఆవిడకి, వైలెంట్ థాట్స్. ఆవిడ మాత్రం ఇచ్చేయండి. వీ అండర్స్టాండ్, మీరు చాలా వదులుకొని వచ్చారు. ఈ రోజు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు సంజన గారు. లైక్ ఒక బేబీని వదులుకుని వచ్చాం, చాలా వదులుకుని వచ్చాం, మేము గేమ్కి చాలా ఇస్తున్నాం అంటున్నారు. కానీ గేమ్కి ఏం ఇస్తున్నారు, దాని నుంచి మీరు ఏం పొందుతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. గేమ్కి ఇచ్చేస్తున్నారంటే మీరు గేమ్కి ఏదైనా ఇచ్చేసి, లేదంటే చాలా ఏమంటారు, ఒక ఎలా చెప్పాలి అంటే ఒక పిల్లికి మీరు పాలు పోయడానికి విషం పోయడానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలా చాలా త్యాగశీలిని, లేకపోతే చాలా ఒక కైండ్ ఆఫ్ నాకు నాలో కరుణ చాలా ఎక్కువ ఉంది. నేను ఇప్పుడు పిల్లి వచ్చిందంటే పిల్లికి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి నా దగ్గర విషయం ఉంది కాబట్టి నేను పిల్లికి పెట్టేస్తున్నాను. పిల్లి కూడా తాగి చాలా కడుపు నిండా వెళ్ళి కింద ఎక్కడో పడిపోయింది అనేది. సో ఇచ్చేది ఏంటి, సో మీరు ఏమి ఇస్తున్నారు గేమ్కి అనేది కూడా ఇంపార్టెంట్. మీ సైడ్ నుంచి ఏదో కనిపించడానికి చేయడం అనేది మీ లెవెల్కి మీ స్టేచర్కి అది కరెక్ట్ కాదు. అది అసలు మీరు ఆడే గేమ్ కామనర్స్ ఎవరైనా ఆడతారేమో అనుకున్నాను నేను అసలు. ఎందుకంటే వాళ్ళకి అంత ఇంకా నేము ఆ స్టెబిలిటీ, లేకపోతే నేను ఖచ్చితంగా ఉంటాను ఒక 4-5 వీక్స్, నాకు ఆ ఓటింగ్ కానీ లేకపోతే ఆ సపోర్ట్ కానీ ఉంది అనే ఒక హెడ్ స్టార్ట్ అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి గేమ్ ఏదైనా ఆడతారు, దొంగతనాలు చేసేసి అది చేసి ఇది చేసి గోల్ చేసేసి ఏదో ఒక రకంగా కనిపించాలి, ఏదో ఒక రకంగా అరిచేయాలి, ఎవడో ఒకరిని తిట్టేయాలి అన్న గేమ్ వాళ్ళు ఆడతారేమో అనుకున్నాం. కానీ అసలు మీరు ఆడడం అనేది అసలు వరస్ట్ అసలు. సో ఈరోజు అసలు బిగ్ బాస్ ఎపిసోడే వరస్ట్ అనుకుంటే ఇంకా ఇంకా ఆనిముత్యాల మీద ఆనిముత్యాలు ఉన్నాయి దీంట్లో ఎపిసోడ్లో. అసలు ఏరుకోవాలి ఇంక మనం. సో అదనమాట. సో మాట్లాడడం కూడా ఏం లేదు, అసలు జరగాల్సింది జరగలేదు. సో అనవసరం మాట్లాడు కూడా అనవసరం. బిగ్ బాస్కి ఇంట్రెస్ట్ లేదు. సో మనం రేపు కూడా ఈ విషయం ఏం మాట్లాడకుండా ఏదో క్లోజర్ ఇచ్చేయండి, పోతే కళ్యాణ్ మేము ఏదో కళ్యాణ్ బాగా పొటెన్షియల్ వచ్చేసింది, బాగా ఆడేస్తున్నాడు, సూపర్ అనుకుని మేము ఏదో అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు కళ్యాణ్ అలా వద్దు, మనం కలిపేద్దాం, చేతులు కలిపేద్దాం అని చెప్పి క్లోజర్ ఇచ్చేసి మొత్తం గేమ్ మొత్తం ఫ్లాట్ చేసేసి మీ వైల్డ్ కార్డ్స్ ఎవరిని తెచ్చుకొని మళ్ళీ కొత్తగా ఏమైనా రీస్టార్ట్ చేసుకుంటారంటే రీస్టార్ట్ చేసుకోండి. అదేనా చేయండి రేపు. లేదా కళ్యాణ్ సైడ్ మొత్తం వినిపించి అసలు ఏంటి కళ్యాణ్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, కళ్యాణ్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు, కళ్యాణ్ మాకు పర్సనాలిటీ తెలియాలి కదా, కళ్యాణ్ ఎలాంటి పర్సన్ తెలియాలి కదా మాకు. అంత దెబ్బ తగిలినప్పుడు అతను అంత హర్ట్ అయ్యాడని చెప్పినప్పుడు అతను హోస్ట్ వచ్చి రీతు నీది తప్పు కాదమ్మా, నీది స్ట్రాటజీ అంటున్నప్పుడు, పవన్ నీది కూడా తప్పు కాదు, నీది స్ట్రాటజీ, శ్రీజ కన్ఫ్యూజన్ వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నప్పుడు అతను ఈ సినారియో మొత్తం చూసిన వ్యక్తిగా అతను మెయిన్ ఎఫెక్టెడ్ పర్సన్ అయినప్పుడు అతను దాన్ని ఎలా డీల్ చేస్తాడు, ఎలా వర్డ్స్లో తన బాధని చెప్తాడు అనేది మేము కూడా వినాలనుకుంటాం కదా. అది లేకుండా ఈ వీక్ అంతా నడిపేసి నెక్స్ట్ మళ్ళీ చూసుకుందాం, నామినేషన్లో చూసుకుందాం అంటే నామినేషన్స్ ఆర్ నాట్ అసలు బయట ఇన్పుట్ మీరు ఎంత ఇస్తున్నప్పుడు మేజర్ దాని మీద ఇన్పుట్ ఇవ్వకుండా వదిలేసారు ఏంటనేది మా బాధ. చూద్దాం. ఈరోజు అయితే ఫుల్ డిసప్పాయింటెడ్, ఏదైతే జరిగిపోయింది. సో ఫ్లోరా గారు నాకు సేవ్ అని అనిపిస్తున్నారు, నెక్స్ట్ 2 వీక్స్ నామినేటెడ్లో ఉన్నారు. అదేదో మోస్ట్లీ హరీష్ గారే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన ఏం చేయట్లేదు, ఆయన గేమ్ అంతా వదిలేశారు. ప్లస్ ఈరోజు కూడా మెయిన్ ఆయన మాట్లాడే విధానం నాకు చిరాకు వచ్చేస్తుంది. అసలు ఫ్లోరా గారు వెళ్ళి మానిటర్ కింద తీయచ్చు కదా, క్లీన్ చేయొచ్చు కదా అని అడిగినప్పుడు మీకన్నా నేను నీట్గానే ఉంటానులేండి, ఏంటి ఎందుకు ఆ డైలాగులు, ఎవరు అడిగారు మీరు, కంపారిజన్లు ఎవరు అడిగారు మీరు, ఆ కంపారిజన్లు నేను మీ అందరికన్నా గొప్పోడిని,
నా అంత నీట్గా ఎవరు ఉండలేరు, నాకన్నా గొప్పలు ఎవరు లేరు, నాకన్నా బాగా పాయింట్స్ ఎవరు పెట్టలేరు, ఈ సుపీరియారిటీ కాంప్లెక్సే వద్దు హరీష్ గారికి. ఆ సుపీరియారిటీ ముసుగులో బతికేస్తున్నారు ఆయన. ఏం చేయకుండా కూర్చుంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఇట్స్ ఎ మ్యారథాన్లో మనం పరిగెడుతూనే ఉండకూడదు. మనం ఒక్కొక్క చోట స్లో అవ్వాలి, స్లో చేసుకుని అప్పుడు మళ్ళీ మన ఎనర్జీ పుంజుకొని పరిగెట్టాలి అంట. ఎనర్జీ చూపించాలి టైంలో. అక్కడ కూడా అంతే, ఫినిషింగ్ దగ్గరికి వెళ్ళి అందరూ పరిగెడుతున్నప్పుడు, లేదు నేను మ్యారథాన్ కదా, ఇక్కడ నేను కొంచెం స్లోగా ఉంటాను, స్లోగా ఉన్నప్పుడు వాళ్ళందరూ గెలిచేసినా పర్లేదు, మ్యారథాన్ కాబట్టి నేను ఎనర్జీ కన్సర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఫినిషింగ్ లైన్ దగ్గర కూర్చోరు. అసలు ఈసారి బోల్డ్ పొటెన్షియల్ ఉన్న ఎపిసోడ్స్, బోల్డ్ పొటెన్షియల్స్ ఉన్న టాస్క్లు ఇచ్చినప్పుడు మీరు మీ పొటెన్షియల్ చూపించాలి. మీరు ఆడలేకపోతున్నారంటే ప్రాపర్గా దాంట్లో ఏదో కొంత కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సింది మీరు ఇవ్వలేదు. మీరు ఒక సైడ్కి వచ్చి జస్ట్ కమెంటరీ చేసుకుంటూ కూర్చున్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ కంట్రిబ్యూషన్. అది కంట్రిబ్యూషన్ కాదు. దాన్ని మీరు కంట్రిబ్యూషన్ అనుకుంటే మేమేం చేయలేం. బిగ్ బాస్కి అది కంట్రిబ్యూషన్ అనిపిస్తే మీరు కానివ్వండి. ఇంకా ఈరోజు మాత్రం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను అసలు ఎపిసోడ్ చూసి. సో చూద్దాం మీరు ఏం చేస్తారు. రేపు నాకైతే హోప్స్ లేవు. రేపు ఏదైనా కొంచెం మంచి జరిగితే మంచిగా మాట్లాడుకుందాం, లేకపోతే నాకు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ మీద ఈరోజు రేపు మీద హోప్స్ లేవు. మళ్ళీ నామినేషన్స్లో చూసుకుందాం. నామినేషన్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం, కానీ చూద్దాం ఏం జరిగిందో. సో అదనమాట ఎపిసోడ్. సో మీకు నేనేదో మరీ తప్పు మాట్లాడేస్తున్నా. అసలు అది కాదు కదా, అది ఆయన కరెక్టే కదా, రీతు కరెక్టే కదా, పవన్ కరెక్టే కదా అనిపిస్తే కమెంట్స్లో మాట్లాడను, నేను వస్తాను, మనం చూసుకుందాం. అసలు వి విల్ డిస్కస్. లేదు ఈరోజు నాకు అనిపించిన ఫ్రస్ట్రేషన్ మీకు అనిపిస్తే లైక్ చేయండి, సో దట్ నాకు అది తెలుస్తుంది. లేదు నిజంగా ఈరోజు అసలు డిస్కస్ జరగాల్సింది జరగలేదు అనేది కరెక్ట్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, లేదంటే కమెంట్ చేయండి, ఏంటో మనం మాట్లాడుకుందాం. సో రేపు మళ్ళీ సండే ఫండే ఎపిసోడ్లో ఏదైనా జరిగితే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి, లేకపోతే షార్ట్గా స్వీట్గా లేపేద్దాం. సో మళ్ళీ రేపు కలుద్దాం. సో అప్పటి వరకు బాయ్.